వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం నుండి స్వామివారి ఆభరణాల ఊరేగింపు భారీ ఎత్తున ప్రారంభం కానుంది. ఆలయ కమిటీ చైర్మన్ పద్మ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం ఊరేగింపు ఆలయం నుండి మొదలై పెద్ద చెరువు కట్ట వరకు కొనసాగుతోంది. అక్కడ అయ్యప్పకు స్నానం చేయించిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఆలయానికి చేరుకుంటారు. అయ్యప్ప స్వాములు భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొనాలని కోరారు. నర్సాపూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. దీని చుట్టూ కంచె లేకపోవడంతో ముఖ్యంగా మూగ జీవాలు సంచరించే ఈ ప్రాంతంలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు కంచె ఏర్పాటు చేయాలని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు వాపోయారు. ఆదిలాబాద్ రిమ్స్ కార్మికుల పెండింగ్ వేతనాలు పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇన్ పేషెంట్ బ్లాక్ ఎదుట ధర్నా చేపట్టారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించి పని భారం తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు కుంటల రాములు కూడా పాల్గొన్నారు. రాజమండ్రిలోని 15వ డివిజన్ అయ్యప్ప నగర్లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. స్థానిక ప్రజలు సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, త్రాగునీరు వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నగరపాలక సంస్థ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య యాదవ్ హత్య, మరో బీసీ సోదరుడి భార్య నామినేషన్ వేస్తే అతన్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఇన్ని అరాచకాలు జరిగినా పోలీసులు కేసు నమోదు చేయలేదని, డ్యూటీ సరిగ్గా చేయకపోతే తామే చేస్తామని, దాడికి ప్రతిదాడి జరిగితే తాము కూడా తిరగబడతామని కేటీఆర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కార్యకర్తను రెచ్చగొడితే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. వేల్పూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వీణా మాట్లాడుతూ అధిక చలి కారణంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి 9 గంటల తర్వాత అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సూచనలు బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ ప్రాంత ప్రజలకు ఉద్దేశించబడ్డాయి. సంగారెడ్డిలోని ఆదిత్యనగర్ కాలనీ వాసులు మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు సాయిలు మాట్లాడుతూ 10 రోజులుగా మంచినీళ్లు సరిగ్గా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వైకుంఠపురంలో ధనుర్మాస వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. అర్చకులు, వరదాచార్యుల ఆధ్వర్యంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ వీధుల్లో గోదాదేవి అమ్మవారి ఊరేగింపు జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై శ్రీమన్నారాయణ అంటూ నామస్మరణ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్ గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటమ్మ ఇంటి ముందు క్షుద్ర పూజలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తెల్ల ఆవాలు చల్లి వింత పూజలు చేస్తున్నారని, తమకు ఏదైనా జరిగితే కాంగ్రెస్ అభ్యర్థి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ అభ్యర్థి పేర్కొన్నారు. ధర్మపురిలో మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గత 10 ఏళ్లలో చేసిన అరాచకాలు, అవినీతిని ప్రజల ముందుంచుతానని తెలిపారు. అబద్ధాలకు మీ ప్రభుత్వమే కేర్ ఆఫ్ అడ్రస్ అని విమర్శించారు. సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క హాస్టల్ భవనం కూడా నిర్మించలేదని, ప్రజల తీర్పే మీ వైఫల్యానికి సమాధానమని అన్నారు.